లక్కీ భాస్కర్ 2024లో నేను థియేటర్కి వెళ్ళి చూసిన మూవీస్లో ఆహా వర్త్ వర్మ వర్త్ అనిపించిన మూవీ ఇది. సో ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ రెస్పాన్సిబుల్ ఫాదర్ బ్రదర్ లానే ఈ మూవీలో మన హీరో ఆల్వేస్ ఫర్ ద ఫ్యామిలీ బై ద ఫ్యామిలీ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఈ మూవీలో ప్రతి సీన్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని ఒక క్లియర్ డెఫినేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఉండేలా మన డైరెక్టర్ చూపించారు. అండ్ బీట్ బిగ్ ఆర్ స్మాల్ మనకి ఆ సిచ్యువేషన్స్ కానీ లైఫ్ ఇన్సిడెంట్స్కి 100% రిలేట్ అయ్యి ఉంటాయి. సో నాకు ఈ మూవీలో మెయిన్గా సుమతి ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియరల్ ట్రాన్సిషన్, అంటే బిఫోర్ వాళ్ళ పూర్ ఉన్నప్పుడు ఒకలాగా రిచ్ ఉన్నప్పుడు ఒకలాగా, అది బాగా రిలేట్ అయ్యాను. అంటే చెప్తారు కదా, మనీ ఉంటేనే మనకి రెస్పెక్ట్ వస్తుంది అని. అది నిజమే, అందరం ఒక స్టేజ్లో మనం ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసే ఉంటాం. సో అలానే ఈ సుమతి ఫ్యామిలీ సీన్స్లో కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండ్ ఫ్యామిలీ డ్రామా అందరం రిలేట్ అయ్యే ఉంటాం. కోర్స్ మన భాస్కర్లో కూడా డబ్బు తెచ్చే పవర్తో పాటు అహంకారాన్ని కూడా చూపిస్తారు బాగా. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్ లీడ్ ఎవరు అని అంటే ఫాదర్ క్యారెక్టర్ అనే చెప్తాను. ఎందుకంటే ఇది ఒక గుడ్ ఎండింగ్ ఇచ్చింది మూవీకి. అంటే పెద్దవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాటి నుంచి ఇచ్చే అడ్వైజెస్ని ఫాలో అవ్వడం వల్ల మన లైఫ్లో ఒక గుడ్ ఎండింగ్ అనేది ఉంటుంది, మంచి పొజిషన్కి వెళ్తామనే ఒక లైఫ్ లెసన్ తీసుకోవచ్చు ఈ మూవీలో. మీరేమంటారు?